తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని, కులగణన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని, కులగణన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. డిమాండ్లపై బీజేపీ పార్టీ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ సొల్లేటి ప్రభాకర్, సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీపీ రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు సంఘీభావం ప్రకటించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వంపై డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీసీలందరూ సన్నద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షులు మునస ప్రసన్న కుమార్, కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్, చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, యాదవ రాజ్యాధికార పోరాట సమితి అధ్యక్షులు చెల్లా కోటేష్ యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి వేణు యాదవ్, చెరుపల్లి సదానంద్, శంకర దుర్గా, నాగరాజు గౌడ్, సింగం సత్యనారాయణ, దికొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి వారు పెద్దవాళ్ళు అనుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఒకరోజు సమావేశంలో అనేక మంది మాట్లాడతారు. ఆ ఒక్క గంటల్నే మరి ఆరంభ శూరత్వం చూపిస్తారు మన వాళ్ళు. రాష్ట్రంలో ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం మరి బీసీల గురించి మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. నేను ఎందుకు అంటున్నానంటే, భారతరత్న రాజ్యాంగం, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వద్ద స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రిజర్వేషన్పై దాని స్టాండ్ ఏందో తెలియపరచాలని ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టబడింది. దాంతోపాటు కలెక్టర్ గారికి మెమోరాండం కూడా అందించబడినది. కాబట్టి సమస్త బీసీ జనం కూడా ఏంటంటే బీసీ రిజర్వేషన్ల సాధనలో ముందుండి పాల్గొని ఈ ఉద్యమాన్ని ఉద్ధం చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం, చట్టసభల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రజలు కూడా కోరుతున్నాం. కులగణన చేపట్టాలని డిమాండ్తోని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. కానీ దేశవ్యాప్తంగా ఒక్క పైసా ఖర్చు లేకుండా జనగణనలో చేపట్టగలిగితే దేశవ్యాప్తంగా పైసలు లేకుండానే ఈ యొక్క కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పాలక వర్గాలు చిత్తశుద్ధి లేక దీన్ని కులగణనని చేపట్టడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల తొత్తులుగా ఉన్నారు, అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక బ్రాహ్మణిజానికి అనుకూలంగా ఉండేవాళ్ళు. కాబట్టి బహుజనులకు రాజ్యాధికారం కానీ, బహుజనులు అభివృద్ధి కావటం కానీ వారికి ఇష్టం లేదు. కాబట్టే ఈ యొక్క కులగణన చేపట్టట్లేదు. కాబట్టి మొన్న ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించారు, మేము కులగణన చేపట్టిన తర్వాతనే ఎన్నికలకు పోతామని, స్థానిక ఎన్నికలకు. కానీ స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఒక సాకులు చెప్పి ఒక ఆక్రోశాన్ని చూడకముందే వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా కలెక్టర్ ముందల బీసీల యొక్క ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన కాంచి ఏర్పడక ముందు మేనిఫెస్టోలో 42% బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎలక్షన్స్కి పోతానని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. దాని కారణంగా ఈరోజు ధర్నా చేసి దానికి సంబంధించినటువంటి మెమోరాండం కలెక్టర్ గారికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క 42% జనగణనని ఇంప్లిమెంట్ చేసి కులగణన జనగణన పూర్తి చేసేసి ఎలక్షన్లు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే రకంగా కూడా ఈ రకంగా అధిక శాతంలో ఉన్నటువంటి బీసీలకు కూడా బాగా రాజకీయ అధికారం ఏమీ కూడా దక్కడం లేదు. దాన్ని ఒకసారి పరిశీలించేసి బీసీలకు తగు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఈ యొక్క మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈరోజు నల్గొండ జిల్లా
కలెక్టరేట్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ని కామారెడ్డిలో ప్రకటించడం జరిగింది. పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారి చేత బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో బీసీ డిక్లరేషను రాహుల్ గాంధీ కూడా ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు దాటినా తక్షణమే ఈ జనగణన చేపట్టాలని గత 5-6 నెలల నుంచి విన్నవించుకుంటున్నా దాన్ని దాటవేసే వైఖరి ఉన్నది. ఇప్పటికైనా తక్షణమే ఈ కులగణనలో జనగణన ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 42% స్థానిక సంస్థల్లో ఎన్నికలకు నిర్వహిస్తూ రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర వైఖరి తెలియజేస్తూ షెడ్యూల్ 9లో పెట్టి పార్లమెంట్లో 42 జాతీయ అధ్యక్షులు బీసీల ఐక్యత ఆర్ కృష్ణ గారి నాయకత్వం, స్థానిక సంస్థల్లో 42%